బిగ్ షాక్. దేశంలోనే సామాన్యుడి నడ్డి విరిగే ముహూర్తం ఫిక్స్ అయిపోయింది. ఏప్రిల్ 30 తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు ఇవే. అమెరికా, ఇరాన్ల అధినేతలు మొండితనమో లేకపోతే పట్టు విడుపు లేని ఆలోచన విధానమో కారణం ఏదైనప్పటికీ ఇరు దేశాల మధ్య యుద్ధం మధ్యలో హార్ముజ్ జలసంధిలో ముడిపడిన చమురు రవాణా వ్యవహారం సమస్యలు రోజు రోజుకి తీవ్రమవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో భారతదేశంలో సామాన్యుడి నడ్డి విరిగే ముహూర్తం ఫిక్స్ అయిపోయిందని తెలుస్తుంది. అవును, పశ్చిమాసియాలో సంక్షోభం నేపథ్యంలో ఇప్పటికే పలు దేశాల్లో ఆర్థిక ఇబ్బందులతో కొట్టి మిట్టాడుతుండగా ఈ యుద్ధం వల్ల జరిగిన నష్టం నుండి బయటపడడానికి గల్ఫ్ లోని పలు దేశాలు దశాబ్దాల సమయం పట్టొచ్చని అంటున్నారు. ఇక ఇప్పటికే పలు దేశాల్లో చమురు ధరలు మండిపోతుండగా మరికొన్ని దేశాల్లో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ క్రమంలో ఈ సంక్షోభం భారత్ పైన తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు. తాజాగా తెలుసుకున్న సమాచారం ప్రకారం అంతర్జాతీయ ముడి చమురు ధరలు ఒక్కసారిగా $100కు మించి పెరిగాయని అంటున్నారు. దీంతో దేశంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత ఏర్పడుతుందన్న చర్చ భారీ ఎత్తుగా కొనసాగుతుంది. మరోవైపు ఇది ఆందోళనకరమైన పరిస్థితులకు దారి తీసేలా ఉంటుందని మార్కెట్ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. అందుకు కారణంగా ఇప్పటికే ప్రభుత్వ రంగ చమురు మార్కెట్ కంపెనీలు భారీ నష్టాల్లో ఉంటుందని చెబుతున్నారు. వాస్తవానికి పశ్చిమాసియా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి సంస్థలు 2022 ఏప్రిల్ నుంచి రీటైల్ ధరలు సవరించలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో విక్రయ ధరలు స్థిరంగా ఉండటంతో ఈ సంస్థలు భారీగా నష్టపోతున్నాయి. ఇందులో భాగంగా పెట్రోల్ పై లీటరు సుమారు 18, డీజిల్ పై లీటరు సుమారు 35గా ఈ సంస్థ నష్టపోతున్నాయని వివరించారు. ఈ నష్టం ప్రస్తుతం రోజు రోజుకి 1600 కోట్లకు చేరిందని చెబుతున్నారు. ఇంత నష్టం వస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు ప్రస్తుతం ఎందుకు పెంచడం లేదన్న ప్రశ్న అందరిలోనూ రేజ్ అవుతుంది. వాస్తవానికి పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు పెద్ద ఎత్తున పెరిగిపోవాలి. కానీ కేంద్రం ఈ విషయంలో కాస్త ప్రజలపై దయ చూపించిందని ఒక వర్గం అంటుంది. అయితే దేశంలో పలు రాష్ట్రాలు వరుసగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధానంగా బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకుని గెలవాలని బలంగా ఫిక్స్ అయిన తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల ఎన్నికలు ఉన్న పరిస్థితిలో కాస్త ఓపికగా ఉంటుందని మరో వర్గం అంటుంది. ఏ లెక్కను చూసుకున్నా ఈ నెల 23న తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్నాయి. అదే సమయంలో 23, 29 తేదీల్లో కూడా రెండో విడత పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. దీంతో ఎన్నికల పోల్ ముగిసిన మరుక్షణం అంటే ఏప్రిల్ 30 నుంచి దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు. ఇక పెరగబోయే ధరలు ఏ స్థాయిలో ఉండొచ్చు అనే విషయం పైన చర్చ మొదలవుతుంది. ఈ సమయంలో తాజా లెక్కలు, అంతర్జాతీయంగా పెరిగిన ధరలు పరిశీలించిన నిపుణులు ఈసారి దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా ఉండవచ్చని అంటున్నారు. సాధారణంగా అంతర్జాతీయ మార్కెట్ లో బ్యారెల్ ధర $10 పెరిగితే దేశీయంగా పెట్రోల్ ₹6 నష్టం అదనంగా పెరుగుతుందని చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుత దేశంలో ధరల ప్రకారం చమురు కంపెనీలు మనుగడ సాధించాలంటే బ్యారెల్ ధరలు $80 నుంచి $85 మధ్య ఉండాలి. కానీ ఇప్పుడు అది $120 నుంచి $125 వద్ద ఉండటంతో లెక్కలు భారీగా మారొచ్చని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే లీటర్ పెట్రోల్ ధర 18 నుంచి $20 వరకు పెరుగుతుందని, అలాగే డీజిల్ ధర 30 నుంచి $40 వరకు పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. పొరపాటున ఇదే గనక జరిగినట్లయితే సామాన్యుడి నడ్డి విరిగినట్లే. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి కాబట్టి బైక్ పక్కన పెట్టి బస్ లోను, కార్ పార్కింగ్ లో పెట్టే ఆలోచనలు వస్తాయి అంటున్నారు. ఈ రేటు నిత్యావసరాల మీద కూడా భారీగా పడే అవకాశం ఉంటుంది. పశ్చిమాసియాలో సైనిక ఉద్రిక్తలు, ఆసియా పెసిఫిక్ లో మానవ అభివృద్ధిపై ప్రభావాలు అనే పేరుతో ఐక్యరాజ్య సమితి రూపొందించిన నివేదిక ప్రకారం తాజా యుద్ధం ఎఫెక్ట్ వల్ల ప్రపంచవ్యాప్తంగా 88 లక్షల మంది ప్రజలు పేదరికంలో కూరుకుపోయారని చెప్తున్నారు. అందులో 28 లక్షల మంది భారత్ లోనే ఉండవచ్చని వెల్లడించారు. సో ఒక యుద్ధం ప్రపంచ దేశాలపై ఈ రేంజ్ లో ప్రభావం చూపిస్తుందన్నమాట.